Mamidipudi Venkatarangaya Foundation. MVF's mission of making education a reality for every child in Andhra Pradesh depends on the day-to-day efforts of thousands of committed, energetic youth volunteers. These young people create the vital links within and among communities that will help build a social norm against child labor. Getting children out of labor and into schools is a task that demands a huge amount of courage, dedication, and patience. Something that's very much evident among these youth volunteers. First-generation learners. These young people have themselves struggled against all odds to complete their education. The involvement of these young people stems from their belief that every child must have a right to education, that no child must work. This is why they have thrown themselves into an activity that aims to break the cycle of deprivation that denies children their right to a childhood and to education. ఉద్యోగాలు వస్తాయా, కొలువులు వస్తాయా, ఏమొస్తాయి, మీ జీతాల కోసం మీరు తిరుగుతారు అని తల్లిదండ్రులు ఎన్నో వాదనలు చేస్తారు. అది కాదు, మనం జీతాల కోసం కాదు, మన తాత తండ్రుల నాటి నుంచి కూడా ఈ వ్యవస్థ ఈ విధంగానే పోతుంది. పేదోడు పేదరికంగానే ఉంటుండు. కాబట్టి మన పిల్లల్ని ఎంతో కొంత చదివిపిస్తే ఆ తర్వాత తన పిల్లలన్నా కొంత భవిష్యత్తులో బాగుపడతారు కదా. ఆ పిల్లవాడు చదువుకుంటే, అమ్మాయి చదివితే ఇంట్లో ఏం వాడాలి, ఏం తెచ్చుకోవాలి, ఏ వస్తువుని ఏ విధంగా వాడాలనేదన్నా తెలుసుకుంటుందని ఆ విధంగా తల్లిదండ్రుల మైండ్ని ఒకసారి చెప్తే వినరు. అట్లాంటి చెప్పుడు 1000 సార్లు అంటే వెళ్ళాలి వాళ్ళ ఇంటి దగ్గరికి. ఈ ప్రాంతం లోపల అన్ని క్యాస్ట్ వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతున్నారు, మా క్యాస్ట్ ఎందుకు డెవలప్ అవుతలేదు అని మేము ఆ తిరుగుతున్న క్రమం లోపల కూడా చూస్తే ఏంటంటే మెయిన్గా ఏంటంటే విద్య లేని వల్లనే పోతుంది. ఇప్పుడు ఏదో పంట వేస్తున్నాం, ఏదో వేస్తున్నాం, దానికి ఎప్పుడు కలుపు తీయాలనో, ఏ మంది వేయాలనో, ఏమ చేయాలనో అనేది ఏంటంటే మాకు అసలే అర్థమవుతలేదు. కాబట్టి ఈ చదువు లేని ఇది కాబట్టి మాకు అర్థమవుతలేదు. కాబట్టి ఈ విధంగా మేము ఉన్నాం. అదే చదువుకుంటే ఇప్పుడే చదువుకుంటే కొద్దిగా మెరుగు కావచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశం దొరికినప్పుడు ఇటువంటి దాన్ని కవర్ చేసుకొని మన అటువంటి యువకులు తయారై ఇంకా పైకి తీసుకుపోతే ఏంటంటే మన ఆదివాసులు ఇంకా ముందుకు పోవచ్చు అనే ఉద్దేశంతో ఏంటంటే మేము ఒక M.V. ఫౌండేషన్ వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా మా సొంత వృత్తి పనులను పిల్లలను ఇడిచిపెట్టి కూడా ఏంటంటే నేనే కాకుండా ఇంకా అటువంటి ఇంకా చాలామంది ఏంటంటే తిరగడం అనేది జరుగుతుంది. They traverse difficult roads in the remotest corners of the state.
Talking to people about the need to educate their children in places where the people have never even heard of school. ఇలాంటి సంస్థల నుంచి ఇలాంటి గవర్నమెంట్లు చాలామంది వచ్చి మాకు ఎన్నో ఇచ్చేశారు. ట్రైన్లో మ్యాథ్స్ మీద మాకు వచ్చి ఎవరు చెప్పరు చదువు, మీరు వచ్చి మాకు చెప్తారేటనేసి మాకు ఇంచుమించుగా 2 వారాలు బట్టి చాలా గొడవ పెట్టి కూర్చున్నంత పరిస్థితి వచ్చింది. మా పిల్లల్ని బడిలో పెడతాము, 100 మంది మేస్టర్లు వచ్చి ఇక్కడ పనిచేయాలి. కూర్చున్న పరిస్థితి వచ్చేసరి వాళ్ళు తిట్టినా కొట్టినా ఏ కష్టంలో ఉంటూ నాకు మొత్తం 1 రోజులు అన్నం లేదు. ఇంకొకరు మా చుట్టాల బంధువులు స్నేహం కలిపి ఇంటి నుంచి కూడా బియ్యం తీసుకెళ్ళేవాడిని. బియ్యం తీసుకెళ్ళి ఒక్కరు ఏంటంటే 2 గ్లాసులు బియ్యం పెడితే ఉదయం మధ్యాహ్నం రాత్రి తినేవాడిని. మళ్ళీ కొంతమంది ఏంటంటే అంబలి ఇచ్చేవారు. ఆ రైస్ అయిపోతే అంబలి ఇస్తే అంబలి తినేసి అలాగ ఉంటూ ఆ కష్టాల్లో పడుతూ ఆ ప్రెసిడెంట్ గారిని ప్లస్ అక్కడ ఉన్న యూత్ని ఆ కుర్ర వాళ్ళందరినీ కలిపి మళ్ళీ వేరేగా ఒక్కొక్క మంచి గ్రామం ఎవరైతే మన పక్క సపోర్ట్ ఇస్తారో వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టి వాళ్ళ నుంచి ఇంక పక్కన వాళ్ళు అలాగా మార్చడం జరిగింది. The youth volunteers are armed with immense patience and compassion. And as they challenge a system that has fostered iniquities for generations, they bear many risks to themselves and their families. They learn how to negotiate with the community and show tolerance and magnanimity even towards difficult employers, so that child laborers can eventually become students. ఇటు సర్పంచ్ల యూతులను అన్ని రాజకీయ లీడర్స్ను పార్టీకి 2 లెక్కన తీసుకొని ఒక కమిటీగా తయారు చేసినాం. కానీ అక్కడ ఎట్లుంటుందంటే ఈ పార్టీ అయినా ఆ పార్టీకి అంటే కక్షలు ఉంటాయి. ఈ కక్షలని ఒక స్టేజ్ మీదకి ఎట్లా తీసుకురావాలని మళ్ళీ ఒక భయం. మనం ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు, సార్ ఇది పిల్లల విషయం, మీ పార్టీలు ఏమన్నా బయట మీరు ఏమన్నా చేసుకోరు, స్కూల్ విషయం ఇది, మనకు స్కూల్ పరిస్థితి ఇది, మన ఊళ్ళో ఇంతమంది జీతాలు ఉన్నారు, ఈ విధంగా వెట్టి చాకరికి మగ్గుచున్నారు, ఇట్లా వాళ్ళను ఫస్ట్ మోటివేట్ చేస్తాడు. పిల్లలను ఒక పక్క మోటివేట్, మళ్ళీ ఈ యూత్ని సిఆర్ ఇక మొత్తం రాజకీయ లీడర్స్ని సర్పంచ్లని చైర్మన్లని ఇటు మహిళల్ని ఈ విధంగా మోటివేట్ చేసుకుంటూ రావడం జరిగింది. The volunteers help the children make the transition to formal schools, supporting them through the foundation's bridge camps. This often means playing the role of mentor and elder sibling, giving the children emotional and moral support. Through regular review meetings, the youth activists share the problems they confront in bringing children to schools. These meetings help them draw up plans for each individual child. They too gain confidence through this sharing. It is often a strong sense of social commitment, an outrage against injustice and inequality, which drives the M.V.F. volunteers. ఇంట్లో ఒక గంట ఉంటే ఏ పిల్లవాడు ఎక్కడుండో ఎప్పుడు పోవాలనో ఆ పిల్లవాడి దగ్గర ఎప్పుడు మాట్లాడాలి ఇదే మైండ్ 4 years చేయబట్టి చాలా అసలు మనకి వదలాలన్నా కూడా పిచ్చిలేస్తుంది, పిచ్చోళ్ళం అవుతాం కంపల్సరీ. అప్పట్లో తిట్టిన వాళ్ళందరూ పేద తల్లిదండ్రులు అంటారు కదా, అమ్మ మా గూడానికి ఒక దేవత అమ్మ, ఇట్లా ఈ విధంగా అంటారు. వాళ్ళని అంత స్థాయికి మనం తీసుకొచ్చినామంటే అది పేదరికం కాదు, మనకు చెప్పే వాళ్ళు ఎవరు లేక, మనం అర్థం చేసుకోక, మనం చదువు లేక మనం ఈ విధంగా వెనుకబడ్డామని వాళ్ళు ఆలోచించారు. అంత చాలా దీన స్థితిలో ఉన్న పిల్లల్ని కూడా ఇప్పుడు బడికి పంపుతారు. వాళ్ళు కష్టపడి మళ్ళీ ఆ పిల్లవాడు బల్లే పోయిన తర్వాత వానికి మంచిగా బూట్లు డ్రెస్సు ఇవన్నీ కొనిస్తున్నారు. As they go through their daily task, transforming society in a simple but powerful way through education,
they themselves are transformed. అమ్మాయి ఇంటి పేరుతో చెప్పమ్మా. పేదలకు ఏం న్యాయం చేసినో కానీ నాకు ధైర్యం చాలా వచ్చింది. నేను కూడా చాలా డెవలప్ అయిందని నేను అనుకుంటున్నా. పిల్లల యొక్క ప్రేమను చాలా పొందుతున్నాను. Thus, the youth activists work relentlessly, day after day, changing the lives of thousands of children and paving the way for future generations to enjoy the right to education. As conscience keepers of society, they fuel the campaign, which goes on from village to village, district to district, building alliances and networks for the protection of child rights. They draw strength from their own struggles against the system and their own victories in facing it. And they draw hope from their vision of a future free of child labor and a society that values its children.